అనంతమైన కాలంలో ప్రతి దానికి కొంత కాల నియమం ఉంటుంది. ఏది కాలానికి అతీతంగా ఉండదు. కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది. పాండవుల వంటి వారే ప్రాప్తకాల సమయంలో పడరాని పాట్లు పడ్డారు. మహాభారతం స్వర్గారోహణ పర్వం చూస్తే తెలుస్తుంది ఎంతటి నరకాన్ని అనుభవించారో అని. ఆ స్వర్గారోహణ పర్వమే ఇవాల్టి దృశ్యం. పాండవులు మహాప్రస్థానానికి బయలుదేరతారు. అంటే పుణ్యస్థలాలను దర్శిస్తూ కాలినడకన ఉత్తర దిశగా ప్రాణాలు వదిలేదాకా ప్రయాణం చేస్తారు. వారి వెంట ఒక కుక్క కూడా ఉంటుంది. మంచు కొండలను అధిరోహించే క్రమంలో ఒక్కొక్కరుగా ప్రాణాలు వదులుతారు. చివరకు ధర్మరాజు అతని కుక్క మిగులుతారు. అంతటి పౌరాణిక నేపథ్యం కలిగిన స్వర్గారోహణ దారిని మీడియా చరిత్రలో తొలిసారిగా మీ ముందుంచే ప్రయత్నం చేశాం. आगे जो भी चीजें देख रहे हैं ये भारतीय टेलीविजन में पहली बार आप देख रहे हैं। जो दृश्य इस वक्त आप देख रहे हैं यहां सिर्फ और सिर्फ TV9 भारतवर्ष का कैमरा पहुंचा हुआ है। స్వర్గారోహిణి పేరు వినే ఉంటారు. పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు ఎంచుకున్న పౌరాణిక మార్గం స్వర్గానికి మెట్ల మార్గం అని ప్రపంచం మొత్తానికే తెలుసు. మీరు అడగొచ్చు, ఇందులో కొత్తదనం ఏముందని, చాలాసార్లు చూపించారు కదా అని. అయితే వినండి, స్వర్గారోహిణి పేరుతో స్వర్గానికి మెట్లు అంటూ ఇప్పటి వరకు చూసింది చదివింది అంతా అసంపూర్ణమే. अगर आप YouTube से सर्च करोगे या और Google वगैरह से सर्च करोगे तो आपको दूर से ये वीडियो मिल सकता है. ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు చూసిందేంటి, ఇవాళ మేము ఏం చూపించబోతున్నాం? ఇప్పటి వరకు స్వర్గానికి మెట్ల మార్గం అంటూ మీరు దూరం నుంచి కనిపించే వీడియోలను మాత్రమే చూశారు. కొన్ని శిఖరాలను చూసుండొచ్చు. మీరు దగ్గర నుంచి ఆ మెట్ల మార్గాన్ని చూశారా? యుధిష్ఠరుడు స్వర్గం వైపు తన చివరి అడుగు వేసిన మెట్లను దగ్గర నుంచి చూశారా? स्वर्ग की पहली सीढ़ी मेरे ठीक पीछे. యుధిష్ఠరుణ్ణి స్వర్గానికి తీసుకెళ్లేందుకు ఇంద్రుడు విమానం దిగిన ప్రాంతాన్ని చూశారా? यही वो जगह है जहाँ पर रथ आकर रुका था, जिस पर युधिष्ठिर चढ़े और सीधा स्वर्ग के लिए चले गए थे. సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు సమాధుల అవశేషాలను చూశారా మీరు? హిమాలయాల్లో కొన్ని చోట్ల ఇప్పటికీ అవి ఉన్నాయి. यही है पांडवों के भाई नकुल के समाधि स्थल. ये जो शिला आपको नजर आ रही है, दरअसल ये भीम के गदा के प्रतीक मानी जाती है. ఎవ్వరూ చూడలేదు, ఎందుకంటే మహాభారతానికి సంబంధించిన ఆధారాల దగ్గరికి చేరుకోవడం అసాధ్యమని నేటికి భావిస్తుంటారు. ఇప్పటి వరకు స్వర్గారోహిణి ప్రయాణం ఈ మ్యాప్ ద్వారానే కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని మానా గ్రామం నుంచి మొదలై వసుధార, లక్ష్మీవన్, సహస్రధార, చక్రతీర్థ్ మీదుగా సతోపంత్ దగ్గర ముగుస్తుంది. సతోపంత్ దగ్గర భీముడు తుదిశ్వాస విడిచాడు. తర్వాత యుధిష్ఠరుడు తన కుక్కతో ఇంద్రుడి విమానంలో స్వర్గానికి వెళ్ళాడు. అన్వేషణ అంతా, సమాచారం అంతా సతోపంత్ దగ్గరే ముగుస్తుంది. దానికంటే ముందు ఏముంది అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ
వేదవ్యాసుడి మహాభారతంలో ఏముందంటే, మహాభారతంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే, సతోపంతు నుంచి కూడా మరో మార్గం ఉందంటారు. ఆ దిశగా యుధిష్ఠిరుడు నడిచి వెళ్లారు. దాని చివరి భాగంలోనే ఉంది మహాభారతం మహాగాథ గొప్ప సాక్ష్యం. దాన్ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే కఠినమైన ఆ దారిలో వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించలేదు. स्वर्गारोहण तो पर्व ही है, उसमें चैप्टर ही है कि वो स्वर्गारोहण के लिए गए हैं। ये भी लगता है कि ये बद्रीनाथ की तरफ का ही कोई हिस्सा है, उसी पहाड़ी का आगे एक्सटेंशन होगा और स्नो कवर्ड होगा, ये भी क्लियर लगता है। मगर उससे बियॉन्ड महाभारत में कोई ये भी साफ है कि भीम के गिरने के बाद भी युधिष्ठिर कुछ देर चलते हैं। कुत्ता उनका साथ नहीं छोड़ता, कुत्ता साथ चलता है। ఇక సిద్ధంగా ఉండండి సరికొత్త ఇతిహాసపు దృశ్యాన్ని కెమెరాలో చూసేందుకు, స్వర్గారోహిణి చివరి మెట్ల భాగాన్ని చూసేందుకు. దానిపై యుధిష్ఠిరుడు కొందరు యోగులు తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు. సతోపంత్ కంటే ముందు ఏముంది, ఆ దారి ఎలా ఉంటుంది, దానిపై యుధిష్ఠిరుడు ఒక్కడే వెళ్ళాడు. నిజంగానే ఆ దారి చివరి భాగంలో స్వర్గానికి వెళ్లే మెట్లున్నాయా? మేము నిశ్చయించుకున్నాం. మహాభారతంలోని ఈ సరికొత్త అధ్యాయాన్ని ఎంత కష్టమైనా వెతికి చూపించాలని పక్కా సమాచారంతో మేము ఉత్తరాఖండ్లోని మానా గ్రామానికి చేరుకున్నాం. పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు తమ ప్రయాణాన్ని ఈ గ్రామం నుంచే మొదలుపెట్టారు. మేము కూడా ఆ దారిలోనే వెళ్ళాలి. అన్ని విధాలుగా సన్నద్ధమై మేము మానా గ్రామం నుంచి స్వర్గారోహిణి హిమానీ నదం వైపు పయనమయ్యాం. ఈ మార్గంలో మా మొదటి గమ్యం సతోపంత్ సరస్సు. మానా గ్రామం నుంచి సతోపంత్ వైపు ఇప్పటి వరకు చాలా మంది వెళ్లారు. ఈ దారిలో ఎలాంటి సాక్ష్యాలున్నాయంటే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఇవాళ అవన్నీ ప్రజల ముందుకు రానున్నాయి. వేల సంవత్సరాలు గడిచినా ఈ దారి ఇప్పటికీ కష్టంగా ఉంది. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వంలో రాసింది ఈ కష్టాలే పాండవుల జీవితాలను ఒక్కొక్కటిగా తీసుకున్నాయని. అందులో నకులుడు తన ప్రాణాన్ని త్యాగం చేసిన మొదటి వ్యక్తి. ఇది లక్ష్మీవన్. ప్రచారం ప్రకారం నకులుడు ఇక్కడే మరణించాడు. ఈ భారీ శిల అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది మరేదో కాదు. వాదనల ప్రకారం ఇది నకులుడి సమాధి. దీని యుధిష్ఠిరుడు తన చేతులతో చెక్కాడు. స్వర్గారోహిణి మార్గంలో ఇలాంటి సాక్ష్యాలున్నాయని ఎవరికైనా తెలుసా? బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కొద్దిగా ముందుకెళ్ళాక గద ఆకారంలో ఒక పెద్ద శిల ఎదురుపడింది. దీన్ని భీముడి గదకు ప్రతీక అంటారు. పరాక్రమవంతుడైన భీముడు తన గదను ఇక్కడే విడిచిపెట్టాడంటారు. ये जो शिला आपको नजर आ रही है, दरअसल ये भीम के गदा के प्रतीक मानी जाती है और इसका शेप भी कुछ आपको ऐसा ही नजर आएगा, जो नीचे से गदानुमा नजर आता है. थोड़ा सा गोल, पूरा गोल नहीं आप कह सकते हैं. समय के साथ शायद इसमें परिवर्तन आया हो. ఎదురుగా విస్తుపోయే దృశ్యాన్ని చూశాం. ఈ ప్రాంతాన్ని సహస్రధార అంటారు. ఇది జలపాతాల దివ్య ప్రపంచం. దీనికి మరో గుర్తింపుంది. ఇక్కడే సహదేవుడు మరణించాడని చెబుతారు. అతని సమాధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ముగ్గురు సోదరులు అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు మాత్రమే ముందుకు సాగారు. అంటే సతోపంత్ ఎంతో దూరంలో లేదు. దారిలో ఒక బాబా కలిశాడు. సతోపంత్ నుంచి తిరిగొస్తున్నాడు. మా అన్వేషణ గురించి చెప్పినప్పుడు వ్యతిరేకించాడు. వెనుదిరిగి వెళ్లమని సలహా ఇచ్చాడు. पहले जो है कोई जाने को कोई चेष्टा भी ना करे, क्योंकि जो है ग्लेशियर जो है बर्फ जो है खड़ी बर्फ है.
అతని మాటలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాం. యుధిష్ఠిరుడు వెళ్లిన మార్గంలో సదోపంతు సరస్సు వెళ్లడమే మా లక్ష్యం. మార్గమధ్యలో ఒక భారీ శిల కంటబడింది. ఇది చక్రతీర్థ ప్రాంతం. అర్జునుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్లలేకపోయాడు. భూమిపై ఆయువు తీరగానే పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి పోతారని పురాణాలు చెప్తున్నాయి. కాలం కలిసొస్తే ఎలా అందరూ ఉన్నత స్థితికి చేరుకుంటారో, కాలం మూడితే అలా అందరూ దాని ఒడిలోకి జారుకుంటారు. సోదరులతో పాటు భార్యను కోల్పోయిన ధర్మరాజు చివరి వరకు ధర్మాన్ని వీడలేదు. స్వర్గారోహణను మొదటిసారి ప్రపంచానికి చూపించాలనుకున్న మేము కూడా మా సంకల్పాన్ని ఎక్కడా కోల్పోలేదు. యుధిష్ఠిరుడితో తన సోదరులు రాకున్నా చివరి వరకు కుక్క వెంట నడిచింది. దీనిపై గ్రంథాల్లో అనేక రకాలుగా ప్రస్తావించారు. కాసేపటికి మేము సతోపంతు సరస్సు దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడే భీముడు తుది శ్వాస విడిచాడు. ప్రజల దృష్టిలో స్వర్గారోహిణి యాత్ర ఇక్కడితోనే ముగుస్తుంది. కానీ శాస్త్రవేత్తలు గ్రంథాల ప్రకారం యుధిష్ఠిరుడు ఇక్కడి నుంచి మరింత ముందుకెళ్లినట్టు చెబుతున్నాయి. సరస్సు దగ్గర మరో బాబా కలిశాడు. సరస్సు తర్వాత రహదారి చాలా దుర్లభంగా ఉందన్నారు. ప్రాణం మీద ఆశ లేకపోతే మాత్రమే చివరి మజిలీ వరకు చేరుకోగలమని చెప్పారు. अगर जीते जी आप कहोगे स्वर्ग जाना है, वो नहीं हो सकता. जीते जी स्वर्ग जाना आज के युग में नहीं हो सकता है. लेकिन आप यात्रा करना चाहते हो, चाहे चंद्रकुंड, सूर्यकुंड, इनके आप दर्शन कर सकते हो, लेकिन है कठिन. అనేక కష్టాలను ఎదుర్కొని ఈ బాబా ఆ ప్రాంతం చివరి వరకు చేరుకున్నాడు. మేము అడిగాం ఏం కనిపించిందని. ఆయన చెప్పింది విని మేము షాక్ గురయ్యాం. హిమానీ నదం దారి చాలా ఇరుకుగా ఉంటుంది. పైకి వెళ్లేందుకు సన్నటి దారి కనిపిస్తుంది. అక్కడి ఉన్న మెట్లు మంచుతో పేరుకుపోయి ఉన్నాయి. అవి ప్రస్తుతం పూర్తిగా విరిగిపోయాయి. అవశేషాలు మాత్రమే ఉన్నాయి. దానిపైన మంచుతో కూడిన మైదాన ప్రాంతం ఉంది. యుధిష్ఠిరుడిని తీసుకెళ్లేందుకు ఇంద్రుడు ఆ మైదానంలోనే విమానాన్ని దించాడని చెప్పారు. మొదటిసారి టీవీ కెమెరా సతోపంతు సరస్సు దాటి ముందుకెళ్లబోతోంది. స్వర్గారోహిణి చివరి వరకు, స్వర్గానికి ఉన్న మెట్లదారి సమీపం వరకు. మేఘాల గర్జనను చూశాక గుండె గట్టిగా కొట్టుకుంది. ఆ శబ్దం కొత్త ప్రమాదానికి సంకేతంగా సూచిస్తోంది. अब जो दृश्य आप देख रहे हैं, आगे जो दृश्य आप देखने वाले हैं, ये पहली बार भारतीय टेलीविजन पर कोई भी देखने वाला है, क्योंकि जिस जगह पर मैं खड़ा हूं या आगे जहां मैं जाने वाला हूं, वहां आज से पहले कोई टेलीविजन कैमरा नहीं पहुंचा था. यहां सिर्फ TV9 भारतवर्ष की 3 दृश्य पहुंची हुई है. చంద్రకుండ తర్వాత విష్ణుకుండ వస్తుంది. అందులోకి స్వర్గారోహిణి మంచు పర్వతం నుంచే నీటి ధారొస్తుంది. ఈ ప్రదేశాల గురించి మాకు తెలిసిన ఆ ఇద్దరు బాబాలే చెప్పారు. విష్ణు సరస్సు తర్వాత గరుం చట్టి యుధిష్ఠిరుడు చివరి పరీక్షను ఎదుర్కొన్నాడు. ये वो जगह है जहां पर युधिष्ठिर जी से ये परीक्षा के लिए पूछा गया कि आगे स्वर्ग के लिए सिर्फ एक जीव ही जा सकता है, या तो आप या तो आपका श्वान. और उस समय युधिष्ठिर जी ने कहा कि चूंकि मैं जब इस रास्ते पर निकला तो मेरे सारे भाई मेरा साथ छोड़ दिए, मेरी धर्मपत्नी ने मेरा साथ छोड़ दिया, सिर्फ इस श्वान ने इस पूरे रास्ते में मौत का सामना करते हुए मेरा साथ दिया है. इसलिए धर्म के लिहाज से जरूरी है कि आप इस श्वान को अपने साथ स्वर्ग ले जाएं. और यही परीक्षा थी युधिष्ठिर जी, क्योंकि इसके बाद स्वर्ग का रास्ता श्वान और युधिष्ठिर दोनों के लिए खुल गया. ఇక్కడికి చేరుకున్నాక మాకు కూడా అలాగే అనిపించింది. మార్గం సాఫీగానే ఉంది, కానీ ప్రకృతిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. చుట్టూ మంచు పర్వతాలు. ఏ ఒక్క గ్లేసియర్ విరిగిపడ్డా తప్పించుకునే అవకాశమే ఉండదు. ఏ రాయి ఎప్పుడు జారి పడుతుందో తెలియదు. కష్టాలు ఎదుర్కొంటూ స్వర్గారోహిణి పర్వతానికి కొద్దిగా చేరువయ్యాం.
భారతీయ టెలివిజన్ చరిత్రలో తొలిసారి ఓ కెమెరా ఈ దృశ్యాన్ని బంధించబోతోంది. మేము సతోపంత్ నుంచి 6 కిలోమీటర్లు ముందుకొచ్చాం. యుధిష్ఠరుడు తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడని చెబుతున్న మార్గానికి చేరువలో ఇప్పుడు కొన్ని క్షణాల విషయమే. రహదారి చివరి మలుపు మా ఎదురుగా ఉంది. కష్టానికి ఫలితం దక్కనుంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. వేస్తున్న ఒక్కో అడుగు వణుకుతోంది. ఈ క్షణాలను వర్ణించడానికి కూడా మాటలు రావడం లేదు. భారతీయ టీవీ చరిత్రలో తొలిసారి స్వర్గానికి మెట్లు సాక్ష్యం. అద్భుతం, అనూహ్యం, అతీంద్రియం. మనం మహాభారతంలో చదివాం, కథలో విన్నాం. స్వర్గారోహిణిలో స్వర్గానికి మెట్లు మన కళ్ళ ఎదుటే ఉన్నాయి. अनबिलीवेबल, जो इससे पहले कभी नहीं हुआ वो आप आज टीवी 9 भारतवर्ष पर पहली बार देख रहे हैं. मैं इस वक्त स्वर्गारोहिणी ग्लेशियर पर हूँ और यकीन मानिए मैंने भी नहीं सोचा था कि मैं स्वर्ग की इस सीढ़ी को ठीक उसके नीचे बैठकर देखने वाला. మేము ఆనందంతో అద్భుత దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాం. ये बिल्कुल मुमकिन नहीं था. मुझे अपनी आंखों पर यकीन नहीं हो रहा है. लेकिन जिस तरीके से 24 कैरेट सोना खरा होता है, ये बात भी उतनी ही खरी सच है. ఎదురుగా పర్వతం దగ్గర ఒక ర్యాంప్ మాదిరిగా కనిపిస్తోంది. ప్రచారం ప్రకారం ఇదే ఆ మెట్ల మార్గం. వీటి మీదుగానే యుధిష్ఠరుడు తన కుక్కతో స్వర్గం వైపు వెళ్ళారు. ఇంతకు ముందు ఇక్కడ మెట్లుండేవి. ఇప్పుడు వాటి అవశేషాలు మాత్రమే ఉన్నాయి. మెట్ల ఆకారం మాత్రం కనిపిస్తోంది. आप गिन सकते हैं. सबसे पहली सीढ़ी, सबसे नीचे सबसे बड़ी जो दिख रही है, उसके ऊपर दूसरी सीढ़ी, तीसरी सीढ़ी और उसके बाद सीढ़ी का रूप बिगड़ता जाता है. మొదట్లో మెట్లు స్పష్టంగానే కనిపించేవి. కానీ కలియుగం ప్రారంభమైన సమయంలో ఇవి శిథిలమవుతూ వచ్చాయి. ये सबसे नीचे पहली सीढ़ी और उसके बाद दूसरी सीढ़ी साफ नजर आती है, तीसरी सीढ़ी साफ नजर आती है. फिर वहां पर माना यह जाता है कि कलयुग की वजह से सीढ़ियां टूट गई. మెట్ల మార్గం పైన మైదాన ప్రాంతం వరకు ఉంది. నమ్మకం ప్రకారం ఇంద్రుడి విమానం దిగిన మైదాన ప్రాంతం ఇదే. 5000 సంవత్సరాల నాటి సాక్ష్యం. స్వర్గారోహిణికి వెళ్లే చివరి మార్గం, స్వర్గానికి మెట్లు మార్గం మొదటిసారిగా టీవీ కెమెరాలో ఇంత దగ్గర నుంచి రికార్డ్ అవుతున్నాయి. మేము చాలా దగ్గరగా చేరుకున్నప్పటికీ ఇంకా ముందుకెళ్లొచ్చు. కానీ ఈ స్థలంతో సంబంధం ఉన్న వ్యక్తుల విశ్వాసం మమ్మల్ని దగ్గరకు వెళ్లకుండా నిరోధించింది. इस स्वर्गारोहिणी के ऊपर कोई नहीं चढ़ पाया. लोगों की अपनी मान्यताएं हैं कि जिस तरीके से पाप कलयुग में बढ़ता जा रहा है, उसके बाद स्वर्ग का ये रास्ता इंसानों द्वारा तय कर पाने लायक बचा नहीं है. इसी वजह से कोई भी इंसान इस पर ऊपर तक चढ़ नहीं पाता है. కాలం ఆగిపోయి మహాభారతం కథకు సంబంధించిన దృశ్యాలు కళ్ళెదుట మెదులుతున్నట్టుగా అనిపించాయి. ఆ ఊహను తలుచుకుంటే 5000 సంవత్సరాల క్రితం ఇక్కడి దృశ్యం ఇలా ఉండేదేమో. స్వర్గారోహిణి మెట్ల మార్గాన్ని చూపగలిగాం. మళ్లీ మేము మహాభారతపై అధ్యయనం చేసిన పురావస్తు పరిశోధకురాలి దగ్గరకు చేరుకున్నాం. बहुत बड़ा कॉम्प्लीमेंट मैं आपको देती हूँ इस बात के लिए कि आपने इतना आगे तक चढ़ने का प्रयत्न किया और हमारी महाभारत के इतिहास को कई साक्ष्य दे दिए. बहुत अच्छा किया. ఈసారి
రహస్యంలో గెలుపుతో పాటు ఓటమి కూడా ఉండేది. కానీ ధైర్యం, కృషితో కొత్త చరిత్ర సృష్టించాం. స్వర్గారోహిణి మెట్ల మార్గాన్ని ఆవిష్కరించాం.